ఈరోజు వైకాపా నాయకులు జగన్మోహన్ రెడ్డి టీం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అలాగే రాష్ట్ర మంత్రివర్గ ప్రతినిధి బృందం అధికార బృందం దావోస్ వెళ్ళి ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు తీసుకురావడానికి ప్రయత్నం చేసి ఈరోజు భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ని ముందంజలో ఉంచారు. అదే సమయంలో పారిశ్రామికవేత్తలు ఆంధ్రదేశం వైపు ఆంధ్ర రాష్ట్రం వైపు వచ్చి వారు బ్రహ్మాండమైన పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్న సమయంలో ఇది చూసి ఓరవలేక జగన్మోహన్ రెడ్డి అనే టీము వారు లేనిపోని ఆరోపణలు చేయడం మనం చూస్తున్నాం. ఈరోజు గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ కొన్ని ఆరోపణలు చేశారు. నేను గుడివాడ అమర్నాథ్ చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ని చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి తీసుకుంటుందని చెప్తున్నాడు. అసలు జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ని ఎవరైనా సరే తీసుకునే పరిస్థితి ఉంటుందా? బాబాయ్ వచ్చేసిన క్రెడిట్ని జగన్మోహన్ రెడ్డి చేస్తే ఎవరైనా తీసుకోగలుగుతారా? అలాగే తల్లిని చెల్లిని ఆర్థిక ఇబ్బందులు పెట్టి ఇంటికి బయట పంపించిన క్రెడిట్ని ఎవరైనా తీసుకుంటారా? ఈరోజు 3 రాజధానుల పేరిట 3 ముక్కలాట ఆడిన జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ని ఎవరైనా తీసుకోగలుగుతారా? అలాగే ఈరోజు విధ్వంసానికి కేరా పెట్టేసిన జగన్మోహన్ రెడ్డికి ఎవరైనా క్రెడిట్ తీసుకుంటారా? ఇలాగా తెలుసుకొని ఎవరైనా ఇలాంటి క్రెడిట్లు తీసుకునే పరిస్థితి ఉండదు. ఈరోజు భారతదేశంలోనే తొలిసారిగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రంగా ముఖ్యమంత్రి ఉండగా దావోస్ వెళ్ళి ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తులు పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్కి పరిచయం చేసి పెట్టుబడులు తీసుకొచ్చి ఆదర్శం నిలిచిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి 2014-19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధికి నాంది పలికితే 19-24 మధ్యన జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేసి మొత్తం రాష్ట్రాన్ని హల్లకొల్లాలను చేసి పెట్టుబడిదారులను కూడా భయపెట్టే విధంగా ఇక్కడి నుంచి బయట పంపించే విధంగా ఎన్నో కంపెనీల్ని లోలో కంపెనీ కానీ అమర్రాజా కంపెనీస్ కానీ చాలా కంపెనీస్ని ఇతర రాష్ట్రాలకు పంపించిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. వీరు ఈరోజు మాట్లాడుతున్నారు. అప్పడాల కోసం పచ్చళ్ళ కోసం మాట్లాడుతున్న మంత్రులు కూడా పరిశ్రమల మంత్రులు పనిచేసిన వారు కూడా ఇప్పుడు మాట్లాడుతున్నారు. అసలు దావోస్ వెళ్తే చలి అన్నారు. చలి వెళ్తే మేము వెళ్ళలేము, స్నానం చేస్తే చలితో మేము చేయలేము, జ్వరాలు వచ్చేస్తాయి, జబ్బులు వచ్చేస్తాయని చెప్పి భయపడి ప్రెస్ మీట్లు పెట్టిన నాయకులే ఈరోజు దావోస్ పర్యటన కోసం మాట్లాడుతున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రజాధనంతో విదేశీ పర్యటనలు చేసి సత్యసమేతంగా వెళ్ళి ప్రజాధనాన్ని దుర్యోగం చేసే సంఘటనలు చాలా మనం చూసాం, చాలా వెలుగులోకి వచ్చినాయి. అలాంటి వ్యక్తులు ఈరోజు మాట్లాడుతున్నారు దావోస్ పర్యటన మీద. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు పవర్ ప్రజెంటేషన్ చేస్తుంటే ఈరోజు బ్రహ్మాండంగా వారు పారిశ్రామికవేత్తలందరూ కూడా ఆకర్షించి ఆంధ్రప్రదేశ్కి వస్తామని చెప్పేసి వాళ్ళు ఆనందం పలుకుతున్నారు. ఈరోజు ఉమ్మడి రాష్ట్రంలోనే ముఖ్యమంత్రి చేసిన అనుభవంతో ఈరోజు భారతదేశంలోనే ఒక అనుభవమైన ముఖ్యమంత్రి ఈరోజు ఆంధ్రప్రదేశ్కి రమ్మని ఆహ్వానిస్తే వాళ్ళు సంతోషంగా వస్తుంటే ఇది చూసి ఓరవలేక ఇంకా బెదిరింపులు, మేము రేపు అధికారంలోకి వస్తే కేటాయించిన భూములు రద్దు చేస్తామని పారిశ్రామికవేత్తలకి. అసలు మీరు అధికారంలోకి వస్తే కల్లోకి ఊహించుతారా? మీరు ఎప్పుడైనా ఆ అవకాశం ప్రధానికి ఇస్తారా? ఇంకొకసారి అవకాశం ఇచ్చి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా మేము చాలా తప్పు చేస్తాం అనుకున్న సందర్భంలో ఇంక మీకు వచ్చే అవకాశం మీకు రాదు. అయితే ఈరోజు పెట్టుబడులు పెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రధానికి ఆదుకోవాలని గౌరవ ముఖ్యమంత్రికి చేసిన ప్రయత్నాన్ని ఆటంకం పరచడానికి ఈరోజు ఒక ప్రయత్నానికి మీరు ఒక అడ్డుపులు వేయడానికి చేస్తున్న ప్రయత్నం తప్ప మీరు అధికారంలో వచ్చే పరిస్థితి రాదు. అది మీరు పకటకల్లా ఉంటున్నారు. చరిత్ర అందరికీ తెలుసు. ఈరోజు తెలుగు ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రధానికానికి జగన్మోహన్ రెడ్డి అవినీతి అక్రమాలు విధ్వంసం అన్నీ కూడా తెలుసు. ఎవరు ఇచ్చే ఛాన్స్ లేదు. అయితే గుడివాడ అమర్నాథ్ మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరు పరిశ్రమ శాఖ మంత్రిగా ఉండేటప్పుడు మీరు చేసిన యాక్టివిటీస్ కూడా మీరు చూసుకోండి ఒకసారి. మీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఈ రాష్ట్రానికి ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారు, ఉత్తరాంధ్రకి ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అట్టడుగెరిపిన ఆంధ్రప్రదేశ్ని ఈ 18 నెలల్లోనే గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకత్వం, ఎన్డీఏ కూటమి నాయకత్వం ఏ అభివృద్ధి చేస్తుందో ఒక పక్క ఆత్మపరిశీలన చేసుకోవాలి. మీరు ఉత్తరాంధ్ర మనిషి అని చెప్తున్నారు కదా, మీరు విశాఖ నగరంలో ఉండేటప్పుడు మీరు అభివృద్ధి కార్యక్రమాలు ఏ రకంగా మీరు చేశారు? ఉమ్మడి రాష్ట్రంలో
చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? ఉత్తరాంధ్ర సంబంధించి మీ ప్రభుత్వ హయాంలోనే ఉత్తరాంధ్ర ఎంత వెనుకబడతాయనం అయింది, ఉత్తుత్త ఆంధ్రప్రదేశ్ అయింది. ఒక పక్క వ్యక్తులు తీసుకొచ్చి, భూస్వాములు తీసుకొచ్చి, పెద్దతనం తీసుకొచ్చి ఉత్తరాంధ్ర పెద్దతనాన్ని వాళ్ళకి అప్పచెప్పిన సంఘటన నీకు తెలియదా? ఈరోజు మీరు బయటకు వచ్చి మాట్లాడుతున్న తీరు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఒక తెలుగువాడుగా, ప్రపంచ దేశాలకి ఒక పరిచయవస్తుడిగా చంద్రబాబు నాయుడు గారిని దేశ విదేశాల్లో మంచి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చి వారి అంబాసిడర్గా ఈరోజు అభివృద్ధికి ఉండి ఈరోజు వారిని ఆహ్వానిస్తే నువ్వు కనీసం స్వాగతించబోయి విమర్శ చేసే పరిస్థితికి వస్తున్నారు. ఇదేమైనా తెలుగు ప్రజలకి అవమానం చేసినట్లుగే, రాష్ట్ర ప్రజానీకం అవమానం చేసినట్లుగే. ఈరోజు రాష్ట్ర ప్రజానీకం చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఈ రాష్ట్రంకి మేలు జరుగుతుంది, మా భావితరాలకు మేలు జరుగుతుందని ఈరోజు అందరూ కూడా ముందుకొచ్చి బ్రహ్మాండమైన ఆశీర్వదించి వారు ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఆ ప్రభుత్వాన్ని ఈరోజు కొల్లగొట్టడానికి ఈరోజు విమర్శలు చేసి బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని కుట్రలు చేసి ఈరోజు చుట్టం సూపుగా తాడేపల్లి ప్యాలెస్కి వచ్చి 4 ముక్కలు మాట్లాడి వెళ్ళే సందర్భాలు మనం చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఈరోజు రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర నలుమూలలో అభివృద్ధి జరగాలని, అన్ని వైపుల అభివృద్ధి జరగాలని గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న ప్రయత్నానికి ఈరోజు భారతదేశంలో దావోస్ పర్యటన సంబంధించి ఎప్పుడైనా ఏ సందర్భంలో వెళ్ళైనా సరే నువ్వు పరిశ్రమ కోసం మాట్లాడావా? 5 సంవత్సరాలు పారిశ్రామికవేత్తలతో మాట్లాడావా? అగౌరవపరిచావు. పరిశ్రమ అంటే చిన్నచూపు. పరిశ్రమలు నువ్వు దొంగసాటుగా పెట్టుకొని అవినీతి సొమ్ముతో పరిశ్రమలు నువ్వు పెట్టుకోవచ్చు. స్వచ్ఛతగా వచ్చి వారు అభివృద్ధి జరిగి కొత్త పరిశ్రమలు పెడితే స్వాగతించలేవు, చూసి ఓరవలేవు. ఇలాంటి వారోత్తరంలో 5 సంవత్సరాల్లో వెనుకబడి చేస్తావు. పారిశ్రామిక అభివృద్ధి లేదు, నిరుద్యోగ ఉపాధి అవకాశాలు లేవు. ప్రతి ఒక్కరిని కూడా ఎన్నికలు చేస్తావు. ప్రజానీకానికి అన్ని వర్గాలు దగా చేస్తావు, అన్ని వర్గాలు మోసం చేస్తావు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వారికి ఉన్న అనుభవాన్ని, వారికి ఉన్న విజనరీని, వారికి ఉన్న పరపతిని ఈరోజు ప్రపంచ దేశాలకు వెళ్ళి వారి పరపతితో తీసుకొచ్చి భారతదేశంలో ఒక చంద్రబాబు నాయుడు గారిని, ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కు ఉన్నారు. ఒక విజనరీ లీడరు, ఆయనకున్న టెక్నాలజీకి, ఆయనకున్న ఆలోచనలు కానీ భావితరాల్లో పనికొస్తామని పారిశ్రామికవేత్తలు కూడా నమ్మొస్తే అది చూసి ఓరవలేక మీ పేకు ప్రసారాలు పెడుతున్నాం. అసలు మీ పార్టీ పుట్టికే పేకు, మీ మనుషులే మీరే పేకు, మీ నాయకత్వమే పేకు. ఇలాంటి సందర్భాలు కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. ప్రజలు మభ్యపెట్టే విధానాన్ని వెన్నాడాలి. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ ఈరోజు ప్రజలకు అంకితం చేయడానికి ఈరోజు రాత్రి పగలనకన్నా కష్టపడే సందర్భాలు చూస్తున్నాం. ఈరోజు ఓపెన్గా ఉన్నాం. మా నాయకుడు కానీ, మేము కానీ, ఎన్డీఏ కూటమి నాయకులు కానీ అందరం కూడా ఏ ప్రాంతానికి వెళ్ళి సరే ఓపెన్గా డిస్కస్ చేసి ఈరోజు ఇస్తున్నాం. అది ఢిల్లీలో పర్యటన చేసినా, విదేశాల పర్యటన చేసినా, ఎవరిని కలుస్తున్నాం, ఏం చేస్తున్నాం, ఓపెన్గా డిస్కషన్ పెడుతున్నాం. దాన్ని మభ్యపెట్టే విధంగా మీరు ఫేక్ న్యూస్ని క్రియేట్ చేసి ప్రజలు మభ్యపెట్టే విధంగా చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డికి ఇంకా మీరు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు, ఒక పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నారు. నిజంగా మీకు ఒక ఆంధ్రుడిగా, ఒక ఏదన్నా ఆంధ్రప్రదేశ్కి ఎక్కడో ఒక కార్నర్లో మంచి చేయాలని ఆలోచన ఉంటే ఖచ్చితంగా స్వాగతించాల్సిన అవసరం ఉంది ఈరోజు ఈ కార్యక్రమాన్ని. దాన్ని కూడా మీరు మభ్యపెట్టి ప్రజల్ని కూడా తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడుతున్నాం. సజ్జల రామకృష్ణారెడ్డి ఈరోజు ఆంధ్రప్రదేశానికి మొత్తం 5 సంవత్సరాల్లో, గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డికి ఒక కుంటి సాకులు చెప్పి, ఒక తప్పుడు తోవ పట్టించి, తప్పుడు సలహాలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి టీము మొత్తం రాష్ట్రాన్ని దోసుకున్నారు. మొత్తం దోసుకొని ఈరోజు దాచుకొని ఆ సొమ్ముతోటే పేక్ ప్రసారాలు పెట్టి నాన్న ఏకరం చేసిన విషయాలు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజా జీవితంలో ప్రజలు ఇచ్చిన బాధ్యతతో ఈరోజు ప్రభుత్వం పనిచేస్తుంది. ఆ దిశగా పనిచేసినప్పుడు ఇలాంటి ఫేక్ న్యూస్లు విడిచిపెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని అవమానం చేయ అవసరం లేదు. భావితరాలు రావాల్సిన సంపదను కూడా సృష్టించడానికి మీరు ఆటంకం కలిగిస్తున్నారు. 5 సంవత్సరాలు ఎలాగా దూరం చేశారు ప్రధానికాన్ని ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి. ఇప్పుడు కూడా అది విన్నాడవలసిన అవసరం ఉంది. ఇప్పుడు కూడా అదే కుట్రలు, అదే విధ్వంసం, అదే వ్యవహారాలు చూస్తున్నాం. ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది కలిగించే పరిస్థితి ఈరోజు మీ మీడియా నుంచి కానీ, మీ సోషల్ మీడియా నుంచి కానీ, మీ వ్యక్తుల నుంచి కానీ ఈరోజు ప్రధానికాన్ని అవమానం చేసే విధంగా చూస్తుంటే రాష్ట్ర ప్రజలు క్షమించాలని తెలియజేసుకుంటూ